మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులకు ఆసరా పింఛన్ అందించిన ఘనత కేసీఆర్దే. రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి. సాయుధ పోరాట యోధులకు పెన్షన్ల మంజూరులో అలసత్వం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శ. జమ్మికుంట హుజురాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. సమగ్ర సమాచారం కావాలని జిల్లా అదనపు అధికారి సూచన. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేదలకు ఆసరా పింఛన్ అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపల్ పరిధి మల్లికా కన్వెన్షన్లో 500 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను ఆయన అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది 57 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఆసరా పింఛన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఆసరా పథకంలో వృద్ధులు, పేదల ఆత్మగౌరవాన్ని పెంచి సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, కమిషనర్ సాబేర్ అలీ, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. అప్లై చేసిన ఆన్లైన్లో చేసుకున్నారని చాలా వెరిఫై చేసి అధికారులు ఏదైనా కష్టపడి కనిపిస్తారు గొప్ప ఆలోచించారు. మీ ఖాతాలే మీ బ్యాంక్ ఖాతాని మీరు 2,000 రూపాయలు తెలంగాణ పోరాడేవాళ్ళు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆలోచించారు. ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీలో ఆసరా పింఛన్ ఇవ్వడం జరిగింది. దానికి అందరూ కూడా చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్, కమిషనర్ గారు, సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. అందరు కౌన్సిలర్లు కూడా. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రజలతో ఎట్లుండాలి, ఏ విధంగా అని చెప్పి మాకు చెప్పిన తర్వాత నిజంగా కూడా మనం కోట్లాది రూపాయలు ప్రజలకు ఇస్తున్నాం, కానీ బంగారు తెలంగాణ తెచ్చుకున్నందుకు ఎట్లు ఇస్తున్నాం అనేది ఆలోచన రావాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక్కడ ఈరోజు మంచి భోజనం పెట్టి పింఛన్ల కార్డులన్నీ వాళ్ళకి అందజేయడం మాకు చాలా ఆనందం ఉన్నది. తెలంగాణలోని సాయుధ పోరాట యోధులకు పెన్షన్ల మంజూరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సిద్దిపేట జిల్లా ధూళిమట్ట మండలం బైరాన్పల్లిలో
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. బుర్జు వద్దకు ర్యాలీగా వచ్చి అమరవీరులను స్మరించుకుంటూ పూలమాలలు వేసి జెండా ఎగురవేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు, జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీనియర్ నాయకుడు నక్కల యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు ఎర్ర జెండా అమరవీరులకు జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. సైడ్ రండి. పోరాటంలో ముఖ్యమైనటువంటి ఘట్టం బైరాన్పల్లి గ్రామంలో జరిగినటువంటి బీభత్సం. ఆనాడు రజాకారు గుండాలు చాలా పెద్ద ఎత్తున దాడి చేసి ఈ గ్రామంలో ఉన్న కమ్యూనిస్టుల్ని, సంఘానికి మద్దతు ఇస్తున్నటువంటి అభిమానుల్ని ఊచకూత కోసినటువంటి సందర్భం అది. ఒక్క బైరాన్పల్లి బురుజు దగ్గరే 98 మందిని తుపాకులు పెట్టి గురి చూసి కాల్చి చంపారు. వీళ్ళేగాక గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పిల్లలు, మహిళలతో సహా దాదాపు 300 మందితో ఊచకోత సాగింది ఆ రోజున. ఇది బహుశా భారతదేశ చరిత్రలోనే ఈ రకమైనటువంటి దాడి ఇంత విస్తృత స్థాయిలో హత్యాకాండ సాగలేదు. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ గ్రామంలో అనేక విధాలుగా ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్లకు స్వతంత్ర సమరయోధులుగా గుర్తింపించి పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ గ్రామంలో 300 మందికి పైగా అమరులైతే కేవలం 30 మంది కుటుంబాలకు మాత్రమే పెన్షన్లు శాంక్షన్ అయ్యాయి. ఇది చాలా దారుణం. మరి బండి సంజయ్ గారు వస్తా అంటున్నాడు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మరి గ్రామానికి చాలా వరాలు గతంలో ఆయన ఇచ్చారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను సమగ్ర అభివృద్ధికి ప్రతి శాఖ నుండి సమగ్ర సమాచారం అందజేస్తే నూతన హంగులతో అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా అదనపు అధికారి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. ఈ 2 మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కోసం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జమ్మికుంటలో ఎన్ని అప్డేటెడ్ తీసుకోండి. 2 మున్సిపాలిటీస్ ఇరిగేషన్ మీరేనా? జమ్మికుంట అచ్చా, హుజూరాబాద్ కదా. హుజూరాబాద్ రాలేదు. ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్యం మనకందరికి వచ్చే జీతాలు అని కూడా ప్రభుత్వ పనులు చూస్తారు. చాలా అసలు పీపుల్ అది మన దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరికి మనం ఎంత సందర్భంలో కొంతమంది పీపుల్ మనం చూసి అవుతా ఉంటాం, వాళ్ళు అప్పుడే తప్పుతా అని చెప్తా ఉంటాం. అంటే అది చూసినా మనకి అనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో చేస్తూ ఉంటుంది, మన ఇంట్లో చేస్తామా, మన ఇల్లు ఇంట్లో చేస్తామా అనిపిస్తూ ఉంటుంది. సో బిఎస్ఎన్ఎల్ వస్తూ ఉంటాం, ట్రాన్స్పోర్ట్ వస్తూ ఉంటాం, అలాగే గవర్నమెంట్ వచ్చి రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అల్టిమేట్గా మనందరం ప్రభుత్వం భాగస్వామ్యం మర్చిపోతూ ఉంటాం. సో అందుకే అట్లాంటిది జరగకుండా ఉద్దేశంతో ఒక పర్ఫెక్ట్గా మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఆంజనేయ గారికి దీనిలో మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది. సో వారి సలహా సూచనలతో మనకు హుజూరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన మాస్టర్ ప్లాన్స్ ఎవరు ఇచ్చారంటే హుజూరాబాద్ కూడా ఇచ్చారు అనే పేరు మనకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అంటే అందరూ ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఒక ఈ జిల్లా అభివృద్ధి కోసం తాపత్రయపడుతున్న అధికారులు ఇక్కడ ఉన్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అల్టిమేట్గా సరైన ఇన్పుట్స్ ఇవ్వండి. సో మనకు తెలిసిందే మాత్రం వాసన అనుకోవద్దు, ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళి సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకుంటే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ప్రగతిశీల యువజన సంఘం నాయకులు హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటలో భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జేఏసీ నాయకత్వంలో ఈ నెల 9 నుండి సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు పీవైఎల్ సంపూర్ణ మద్దతు చెప్తోందని అన్నారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకుడు ఆరుముల్ల తిరుపతి మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 9న లేబర్ కమిషనర్ ముందుకు కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జేఏసీ నాయకులకు సింగరేణి యాజమాన్యానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించి వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకుడు సమ్మెట తిరుపతి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు మెరుగు చంద్రయ్య, దూలం సతీష్, నల్లతీగల రమేష్, నన్నే రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే జీవో 22ను వెంటనే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని వెంటనే కార్మికులు 9వ తారీఖు నుండి సమ్మెలో ఉంటున్నారు. వాళ్ళ న్యాయమైన సమస్యను పరిష్కరించే విధంగా సీఎం కేసీఆర్ గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. లేని ఎడల పీవైఎల్ ప్రగతిశీల యోజన సంఘం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధంగా ఉన్నటువంటి ప్రగతిశీల యోజన సంఘం ఇతర యోజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయకముందే, ఈ సమ్మె ఉధృతం కాకముందే తగు చర్యలు తీసుకొని న్యాయమైన సమస్యల్ని పరిష్కరించి వాళ్లకు తగు న్యాయం చేయాలని చెప్పి సిపిఎంఎల్ ప్రగతిశీల యోజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రకటన హుకుం జారీ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా వాళ్లకు న్యాయమైన కోరికలను తీర్చాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతుల పేరుతో బొల్లికుంటలో సర్వే నెంబర్ 476, 484, 506లో దాదాపు 6 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమిని తిరుపతి రెడ్డి, రణధీర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి, తుమ్మా లక్ష్మి, జానపు రెడ్డి, దేవిక కాజేయాలని చూస్తున్నారని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి ఆరోపించారు. ప్రభుత్వ భూములు తప్ప పట్టా భూముల జోలికి తాము పోమని అన్నారు. రైతుల పేరుతో సిపిఐని బదనాం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మళ్లీ సర్వే చేసి భూ కబ్జాదారులను అడ్డుకొని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు లేదా నివేశన స్థలాల పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా సహాయక కార్యదర్శి షేక్ బాషిమియా మాట్లాడుతూ రైతుల పేరుతో భూ కబ్జాదారుల ఆగడాలను అరికట్టాలని, బీడు పడిన భూములను సాగు చేస్తున్న భూములుగా చూపించడం తగదని ఆయన అన్నారు. టోటల్గా సంవత్సరం మీద 3 నెలలు అయితే ఉంది. రైతులు మా భూములే అనుకుంటే ప్రెస్ మీట్ జరిగింది. అందులో సిపిఐ పార్టీ రైతుల భూములు గుంజుకొని భూ పోరాటం చేస్తామని అవాకులు చవాకులు పేరు, రైతుల పేరుతోటి కొంతమంది భూ కబ్జాదారులు ఆ రైతు సంఘం పేరుతోటి వాళ్ళందరూ అక్కడ వెళ్ళి తిరుపతి రెడ్డి, రణధీర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి, తుమ్మ లక్ష్మి, జన్నారపు దేవిక అనే వాళ్ళు ఈ భూమిని కాజేయాలని చూస్తూ ఉన్నారు. ఈ భూమి గత 18 సంవత్సరాల నుంచి లోకల్కు సంబంధించిన బొల్లికుంట దళితులందరూ కూడా ఆ భూమి ప్రభుత్వ భూమి, ఆ భూమిలో మాకు పట్టాలు ఇవ్వమని చాలాసార్లు పోరాటం కూడా చేసింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ నమ్ముకుంటే ఆ భూమిలో పోరాటం చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తారు, మనకు పట్టాలు కావచ్చు లేకపోతే పక్క గృహాలు కట్టించేందుకు వాళ్ళు చేస్తారని మా దగ్గరికి స్థానిక ప్రజలందరూ వస్తే మేము గత సంవత్సరం నుంచి ఆ భూమిలోకి వెళ్ళాం. అప్పుడున్న పరిస్థితుల్లో తహసీల్దార్ గారు, ఇలా వరంగల్ మండలానికి సంబంధించిన తహసీల్దార్ నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో షిరిడి సాయి మందిరంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆయుర్వేద ఉచిత మందుల పంపిణీ జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. కరోనా వ్యాప్తి సమయంలో ఈ ఆయుర్వేద వైద్యంతోనే చాలా వరకు కట్టడి సాధ్యమైందని, ప్రాచీన కాలం నాటి నుండి ఆయుర్వేద మందులు వాడుకలో ఉన్నాయని, అవగాహన లోపం వల్లనే ఇంగ్లీష్ మందులకు అలవాటు పడుతున్నారని ఆయన అన్నారు. ఆయుర్వేద మందులు ఎలాంటి జబ్బులైనా నయం చేస్తాయని డాక్టర్ దుర్మిళ ఇందిర తెలిపారు.
దోషాలు పోవడానికి అని చెప్పేసి ఇంపార్టెంట్ అలాగే విఐపీస్ని మేము ప్యాక్ మేము ఇక్కడ చింతపల్లిలో సాయిబాబా గారి యొక్క ఆశీస్సులతోటి గుడి చైర్మన్ అయినటువంటి ధనంజయ్ గారి యొక్క సహకారంతో మా యొక్క ప్రాంతీయ వైద్యాధికారి అయినటువంటి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వసంతరావు గారి యొక్క అనుమతితోటి ఈరోజు మేము ఇక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. నేను డాక్టర్ ఇందిరా పెద్దాపూర్ వైద్యాధికారిని. మన గౌరవమార్చులైనటువంటి హరీష్ రావు గారు ప్రాచీన వైద్యమైనటువంటి మన ఆయుర్వేదాన్ని ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలి, దీని యొక్క ప్రాముఖ్యతని మా యొక్క విశిష్టతని ప్రజలందరూ గుర్తించాలి అని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. దీనిలో మన ఆయుర్వేద వైద్యంలో మన ఇంట్లో దొరికే వస్తువులతోటి ఎన్నో రకాల జబ్బులను మనం నయం చేసుకోవచ్చు. అట్లాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి మందు ఆయుర్వేదిక్ యునాని ప్రాచీన ఆయుర్వేదం నుంచి మేము ఆయుర్వేదిక్ గవర్నమెంట్ తరఫున ఇక్కడ సాయిబాబా టెంపుల్ నందు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ తరఫున నిర్వహించాము. ఇక్కడ మేము ఉచితంగా దీర్ఘకాలిక వ్యాధులకు మన ఆయుర్వేదము యునానీలో ఎలాంటి మందులు ఉన్నాయి వాళ్ళకు అవి ఇచ్చేసి ఈ ఆయుర్వేదం తరఫున అవగాహనను కలిగిస్తున్నాము ప్రజలందరికీ. ఇక ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులకు మన దగ్గర ఉన్న షుగరు, హైపర్ టెన్షన్, మామూలుగా కీళ్ళ నొప్పులు, మెయిన్గా మనం ఆయుర్వేదం అనగానే కీళ్ళ నొప్పులు ఒకటే అనుకుంటాము. కాదండి, ప్రతి ఒక్కదానికి అలాగనే ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం ఏమేమి చేయాలి అలాంటి మందులు కూడా ఇస్తున్నాము. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో దుమ్ము రేపిన రంగారెడ్డి జిల్లా వాసి కార్తిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మున్సిపల్ చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ నెల 7-8 తేదీల్లో జరిగిన 10వ కామన్వెల్త్ గేమ్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో 15 సంవత్సరాల కేటగిరీలో ఇండియా తరపున తలపడిన కార్తిక్ రెడ్డి ప్రత్యర్థులను ఓడించి భారత్కు గోల్డ్ మెడల్ సంపాదించాడు. అరే వస్తుందే, నువ్వు పికర్ బేపికరు నువ్వు. అరే ఓ రమేష్ అన్న అట్లా ఇక్కడ ఇక్కడ సైడ్ లెక్క నా పేరు కార్తిక్ రెడ్డి. నేను ఆడిన కేటగిరీ క్యాడెట్ -70 kgs మితే. నేను ఆడిన కంట్రీస్తో సైప్రస్తో ఆడినాను, స్కాట్లాండ్ అండ్ ఇంగ్లాండ్, అండ్ వాళ్ళ మీద గోల్డ్ గెలిచాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై కోచ్ అండ్ మై ఐసిఐసిఐ లాంబోర్డ్ హెల్త్ మోటార్ కార్పొరేట్ విభాగాలలో 14 సరికొత్త ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లను ప్రారంభించి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందులో హెల్త్, మోటార్, ట్రావెల్, కార్పొరేట్ అప్గ్రేడ్తో రైడర్లు, యాడ్-ఆన్లు కూడా ఉన్నాయని తెలిపారు. సరికొత్త టెక్నాలజీతో కూడిన బీమా ఆఫర్ల సంపూర్ణ శ్రేణి కస్టమర్ అనుభవాన్ని మార్చడం ఖాయమని అభిప్రాయపడ్డారు. భారీ సంఖ్యలో గల కస్టమర్ల కోసం విభిన్న కేటగిరీల్లో ప్రోడక్ట్స్లను అందిస్తున్నామని తెలిపారు. అనే రిక్వైర్మెంట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఈ కస్టమర్ చేంజింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, చేంజింగ్ నీడ్స్ కానివ్వండి ఏవైతే వచ్చినప్పుడు వీటిని క్యాటర్ చేయడానికి ఐసిఐసిఐ లొంబార్డ్ పరంగా మనం 14 ప్రోడక్ట్స్ లాంచ్ చేసాం. మనం హెల్త్ పరంగా మనం సీనియర్ సిటిజన్స్కి, నార్మల్ కస్టమర్కి ఇన్పేషెంట్ ట్రీట్మెంట్సే కాకుండా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అయ్యేట్టుగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసాం మనం. ఇవన్నీ ఏదో లగ్జూరియస్ ఫీచర్స్ కాదు. ఇవాళ
మనకి బేసిక్గా యూజ్ అయ్యే ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కన్సల్టేషన్ చేయిస్తాం మనం, ఏదైనా జరిగినప్పుడు కన్సల్టేషన్ ఛార్జెస్ కవర్ చేస్తాం మనం. ఏమన్నా డాక్టర్ రికమెండ్ చేసిన టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లు చేయాలి అంటే దానికి ఖర్చు అవుతుంది. ఇంతకుముందు కస్టమర్ ఇవన్నీ చూసేవాడు కాదు, కానీ వాళ్ళు చూస్తున్నాడు. అందుకోసం మన ఆ టెస్ట్కి ఏదైతే ఛార్జెస్ జరుగుతాయో మన This transformation calls for a transformed vision with which we see insurance and aligning the vision. ఈ ప్రోగ్రామ్కి రావడానికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ తెలిసే ఉంటుంది, మీకు అందరికీ హ్యాండ్ ఓవర్స్ కూడా ఇచ్చే ఉన్నారు ఐసిఐసిఐ వాళ్ళ నుంచి. ఇవాళ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒక 14 ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది ఐసిఐసిఐ ఉన్నాయి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది మార్కెట్. సో మనం ప్రోడక్ట్ల గురించి చాలా ఏది మాట్లాడుకున్నాం మనం, ఒక బేస్ మార్క్ సెట్ అయింది, ఒక ఏమంటారు ఒక పర్టికులర్ అంటే ప్రీ పాండమిక్ పోస్ట్ పాండమిక్ అనే చర్చలు బాగా అయిపోయాయి. ఏ సిచ్యువేషన్ తీసుకున్నా కూడా మనం ఒక రెఫరెన్స్ పాయింట్ కింద కోవిడ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. కోవిడ్ ముందు ఎలా ఉంది, కోవిడ్ తర్వాత ఎలా ఉంది. సో కోవిడ్ చేయబట్టి కోవిడ్ కన్నా ముందు చూసుకుంటే కస్టమర్ రిక్వైర్మెంట్ కానీ. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీఈ సిహెచ్ రాజేందర్ గౌడ్, సురేశ్వర్ చారి, టౌన్ ఏఈ, రూరల్ ఏఈ బి రమేష్, ఇల్లంతకుంట ఏఈ బి రమేష్లను సన్మానించారు. వారంతా నిరంతరం ప్రజాసేవలో ఉండడం గొప్ప విషయమని వాసవి క్లబ్ అధ్యక్షుడు గంప సురేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కోశాధికారి గంగాధర్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన జమ్మికుంట ఏఈ గారికి మరియు ఏఈ గారికి విద్యుత్ ఇంజనీర్లకు సదా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వాసవి సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఇంజనీర్స్ డే ప్రోగ్రాం ఉంది. దానిలో భాగంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇంజనీర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ వారు మాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినట్టు అంత సంతోషిస్తున్నాం. మమ్మల్ని ఈ ఇంజనీర్స్ డే ద్వారా గుర్తించి మీ సంఘం గుర్తించి మాకు సన్మానం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. సదా కరెంట్ ఎంపీడీసీ తరఫున మేము మెరుగైన సేవలు అందిస్తామని సభ్యులందరికీ ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం పురస్కరించుకుని ఇంజనీర్స్ డే దాదాపు అందరు జరుపుకుంటున్నారు. మీరు ఇంకా మా సేవలను గుర్తించి మీ సంఘం తరఫున మమ్మల్ని సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎస్ఐ బి సంతోష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ఆటోలు, ఇతర వాహనాలు అధిక లోడుతో వెళ్లవద్దని, వేగ నియంత్రణలను, నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు ధృవీకరణ పత్రాలతో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహన పత్రాలు, లైసెన్స్ లేని వారికి జరిమానా విధించారు.
దేశ ప్రజలను ఒక్కతాటిపైకి తేవాలని హిందీ ఎంతో దోహదకారి అయిందని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు వినాయక్ అన్నారు. పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి అఖండ భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. మరోవైపు హిందీ భాష ఔన్నత్యం అలాగే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు కాళిదాస్ చక్కటి గాత్రంతో హిందీ షారీలను చెప్పడం కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. पाठशाला को स्थान ग्रहण करें। और सबसे अच्छा विषय जो माना जाता है और सबके दृष्टि में जो है हिंदी है मानते हैं, तो इसी उपलक्ष्य में केवल छात्रों के लिए ही इस प्रकार के कार्यक्रम आयोजित किया जाना और इनमें मनोरंजन के कार्यक्रम जो है समय के अभाव के कारण, वर्षा की सूचना के कारण। బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. అర్హులకు ఆసరా పింఛన్ అందించిన ఘనత కేసీఆర్దే. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడి. సాయుధ పోరాట యోధులకు పెన్షన్ల మంజూరులో అలసత్వం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శ. జమ్మికుంట హుజూరాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. సమగ్ర సమాచారం కావాలని జిల్లా అదనపు అధికారి సూచన. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. ప్రగతిశీల యువజన సంఘం డిమాండ్. ఇంతటితో బులెటిన్లోని వార్తల సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.